గౌతమ్ కోపంగా భానుమతిని, ఏమన్నావు నానమ్మ? అహల్య మోసగత్తి అన్నావు కదా, చూసావా మన ఫ్యామిలీ కోసం తను ఎంత త్యాగం చేసిందో. తను చెయ్యని తప్పుని కూడా తన నెత్తి మీద వేసుకొని తను జైలుకు వెళ్ళింది. అటువంటి అమ్మాయినా నువ్వు మోసగత్తే అన్నావు? అటువంటి అమ్మాయినా నువ్వు చులకనగా చూసావా తన గొప్పతనం అని గౌతమ్ అహల్య గురించి గ్రేట్గా మాట్లాడుతూ ఉండగా భానుమతి అహల్యని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అర్జున్ అహల్య దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఇదంతా చేసింది నువ్వు కాదా? ఆ యామినియా? మరి నువ్వు తప్పు చేసినట్టు ఎందుకు ఒప్పుకున్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు అర్జున్. సైలెంట్ అయిపోతుంది అహల్య. ఆ తర్వాత సుభద్ర, ఎందుకు ఒప్పుకున్నావమ్మా? ఇలా ఎందుకు చేసావు? ఎందుకు కష్టపడుతున్నావు అని అహల్యని అడుగుతూ ఉంటుంది సుభద్ర. మేడం, అది మీరే చెప్పారు కదండి, ఒక భార్యకి భర్తే ముఖ్యమని అని అహల్య అనగానే, అదేనమ్మా, కానీ నువ్వు త్యాగం చేసింది నీ భర్త కోసం కాదు కదా, నా భర్త కోసం కదా అని సుభద్ర అనగానే, మీరందరూ గౌతమ్ ఫ్యామిలీ అండి, మీరు బాధపడితే తను బాధపడతాడు. గౌతమ్ బాధని నేను చూడలేను. నాకు అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చారు మీరందరూ చల్లగా ఉండాలి. అందుకనే సార్ ఇబ్బంది పడకూడదని, సార్ జైలుకు వెళ్ళకూడదని అందరి కోసం నేను ఒప్పుకున్నాను అని అహల్య అనగానే, నువ్వు గొప్పదానివమ్మా, నువ్వు చేసిన త్యాగం వెలకట్టలేనిది, నువ్వు దేవతతో సమానం అని 2 చేతులెత్తి దండం పెడుతుంది సుభద్ర. అయ్యో, అంత మాట అనకండి మీరు. గౌతమ్ బాధపడితే నేను చూడలేను, అందుకే ఇలా చేశానంతే అని అంటూ ఉంటుంది అహల్య. అందరూ పాపం అన్నట్టు చూస్తూ ఉంటారు అహల్యని. యామినికి ఫోన్ చేస్తుంది అదితి. ఎక్కడున్నావు అని అడుగుతుంటుంది యామిని. స్టేషన్ దగ్గరే ఉన్నానమ్మా, ఇక్కడ పెద్ద డ్రామా జరుగుతుంది, నేరం అంతా తనపై వేసుకొని అహల్య లొంగిపోయింది అని చెప్పగానే యామిని షాక్ అవుతుంది. ఏంటి అని అతిథిని యామిని అంటూ ఉండగా, అవునమ్మా, అహల్య లొంగిపోయింది అని అంటూ, నువ్వే ఇదంతా చేశావని కూడా తెలిసిపోయిందమ్మా, గౌతమ్ చెప్పేశాడు అని అంటూ ఉంటుంది అతిథి. పర్లేదులే, ఆ కుటుంబం అంతా నా కాళ్ళ దగ్గరికి వస్తుంది, అయినా దాన్ని నేను పైకి వెళ్ళాలని ట్రై చేస్తే అదే ఉచ్చులో బిగించుకుందన్నమాట. ఇక ఏముంది, దాన్ని జైల్లో మగ్గేలా చేస్తానంతే, ఆ ఫ్యామిలీ మొత్తం నా కాళ్ళ దగ్గరికి రావాలి అని అంటూ ఉంటుంది యామిని. నాకు భయంగా ఉందమ్మా, నా విషయం ఎక్కడ బయటపడుతుందో అని టెన్షన్ పడ్డాను అని అతిథి అంటూ ఉండగా, నువ్వేం చేసావని నీ గురించి బయటపడుతుంది, నువ్వేం చెయ్యలేదు కదా అని అంటూ ఉంటుంది యామిని. ఇక రాత్రిపూట సుభద్ర అర్జున్లు స్టేషన్లో కూర్చుంటారు. సుభద్ర కూర్చి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు అర్జున్ సుభద్రలు. అహల్య సెల్లో కూర్చొని ఉండగా అప్పుడే గౌతమ్ భోజనం తీసుకొచ్చి ఎస్ఐతో తనకి భోజనం పెట్టి ట్యాబ్లెట్స్ వేస్తాను, తన హెల్త్ బాగాలేదు అనగానే వెళ్ళమని అంటాడు ఆ ఎస్ఐ. లోపలికి వెళ్ళి అహల్య పక్కన కూర్చొని అక్కడ సెల్ బాగా లేకపోవడం, స్మెల్ రావడంతో, నిన్నంతా నాన్న, ఈ రోజంతా అహల్య ఇక్కడ ఎలా ఉంటున్నారో అసలు ఘోరంగా ఉంది స్మెల్, ఇక్కడ అసలే తను వట్టి మనిషి కూడా కాదు, ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అని గౌతమ్ మనసులో బాధపడతాడు. భోజనం తీసుకొచ్చాను తినండి అంటూ ఉండగా, వద్దండి, నాకు ఆకలిగా లేదు, ఇటువంటి అట్మాస్ఫియర్లో నాకు తినాలని లేదు అని అంటూ ఉంటుంది అహల్య. లేదు, మీరు వట్టి మనిషి కూడా కాదు, మీ కడుపులో బేబీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఖచ్చితంగా భోజనం తిని ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే అని అంటూ ఉంటాడు గౌతమ్. ప్లీజ్ అండి, నాకొద్దు అని ప్లేట్ని పక్కకి జరిపేస్తుంది అహల్య. వద్దండి, తినాలి, నేను తినిపిస్తాను అంటూ గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు అహల్యకి గౌతమ్. ఒక్క ముద్ద తినగానే అక్కడ అట్మాస్ఫియర్కి తను కడుపుడా ఉండడంతో 2 కారణాల వల్ల వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది అహల్య. ఇక అది చూసి తన దోసిలి పట్టి వామిటింగ్ అంతా క్లీన్ చేసి నాప్కిన్ అందిస్తాడు గౌతమ్. ఏమైందమ్మా అని అహల్య గౌతమ్ చూస్తూ సుభద్ర అర్జున్లు సెల్లోకి వస్తారు. ఇక నాప్కిన్తో మూతి తుడుచుకుంటున్న అహల్యని చూస్తూ, లేడీ కానిస్టేబుల్, తను ప్రెగ్నెంట్ అనుకుంటా, అందుకే వామిటింగ్స్ అవుతున్నాయి అని అనగానే అర్జున్ సుభద్ర ఇద్దరు షాక్ అవుతారు. ఇక ఒక్క నిమిషంలో తేరుకున్న గౌతమ్ మాత్రం, లేదు, ఇక్కడ అట్మాస్ఫియర్ తనకి కొత్త కదా, హెల్త్ బాగాలేదు, అందుకే వామిటింగ్స్ అవుతున్నాయి అని అనడంతో వీళ్ళు నమ్ముతారు. అమ్మ ఇక్కడ బాగాలేదు, మీరు బయటికి వెళ్ళండి అనగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఇక వాటర్ తెచ్చి అహల్యకి తాగిచ్చి ట్యాబ్లెట్ వేస్తాడు గౌతమ్.
ఆ తర్వాత అక్కడంతా నీట్గా లేదని కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక క్లాత్ ఇవ్వండి, అక్కడ అసలే నీట్గా లేదు అని అనడంతో అక్కడ కబోర్డ్లో ఉన్నాయి అని లేడీ కానిస్టేబుల్ చెప్పడంతో వెళ్ళి క్లాత్ తీసుకొచ్చి ఆ సెల్ అంతా క్లీన్ చేస్తాడు గౌతమ్ని అలా చూసి అహల్య బాధపడుతూ ఉంటుంది. ఇక వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చి పక్కన కూర్చుంటాడు గౌతమ్ని చూస్తూ సుభద్ర అర్జున్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి, నా చేతుల్లో అల్లరిగా పెరిగిన పిల్లాడేనా వీడు? మీ చేతుల్లో తన్నులు తిన్నవాడేనా? ఇంత బాధ్యతగా ఉంటున్నాడు అమ్మాయి పట్ల అని అంటూ ఉంటుంది సుభద్ర. అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పెళ్ళైతే మగపిల్లాడికి బాధ్యతలు తెలుస్తాయని అందుకే అంటారేమో. ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో కష్టాలు నష్టాలు జరిగాయి అంటున్నారే కానీ తను మన ఇంటికి వచ్చినప్పటి నుంచే ఎవరేంటన్నది కూడా తెలుస్తుంది. వాళ్ళిద్దరూ అలాగే హ్యాపీగా ఉండాలి అని అంటూ ఉంటాడు అర్జున్. తెల్లవారగానే లాయర్తో కలిసి అర్జున్, సుభద్ర, రవిప్రకాష్, గౌతమ్ అహల్యని కోర్టుకు తీసుకెళ్తారు. ఎలా అని బయట వేచి ఉండగా ఎస్ఐ అహల్య చేతికి సంకెళ్ళు వేసి బయటకు తీసుకొస్తూ ఉంటాడు. ఎలాగైనా కాపాడండి, టైం తీసుకోండి అని గౌతమ్ అర్జున్లు లాయర్ని అడుగుతుండగా, లేదు సార్, తనే నేరం చేశానని ఒప్పుకుంది కాబట్టి జడ్జ్ స్ట్రిక్ట్ కాబట్టి వేరే ఛాన్స్ లేదు, ఏదో ఫ్రాడ్ జరిగింది అని అహల్య మేడం చెప్పాలి, లేదంటే యామిని మేడం గారు ప్రూఫ్స్ ఇవ్వాలి, అంతే, రెండు దారులే అనగానే వస్తున్న అహల్య దగ్గరికి వెళ్ళి గౌతమ్, సార్ ఒక్క నిమిషం మాట్లాడతాను అని అంటూ, మీరు ఏదో అవకతవకలు జరిగాయని కోర్టులో చెప్పండి, మోసపూరితంగా జరిగిందని చెప్పండి అని అనగానే, లేదు గౌతమ్ గారు, అలా నేను చెప్పిన వెంటనే నన్ను వదిలేసి సార్ని అరెస్ట్ చేస్తారు. సార్ ఇబ్బంది పడడం, సార్ జైలుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నా గుచ్చి వదిలేయండి మీరు అని అంటుంది అహల్య. ఇక దాంతో కోర్టుకి టైం అవుతుంది అని ఎస్ఐ అహల్యని తీసుకొని స్టార్ట్ అవుతాడు. ఇక వెళ్ళిపోతున్న అహల్యని బాధగా చూస్తున్న గౌతమ్తో, ఇంకా ఏం చూస్తున్నావురా, వెళ్ళి యామిని దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అని అనగానే, లేదు నాన్న, నేను అహల్య గారు వెళ్ళి అడిగినా కూడా ఇవ్వనన్నారు అని అంటాడు గౌతమ్. ఏదో ఒకటి చెయ్యాలరా, మన కుటుంబం కోసం తను ఎంతనో కష్టపడింది అని అంటుంటాడు అర్జున్. రవిప్రకాష్ కూడా, అవును, మేమెవరం అడిగినా ఆ యామిని ప్రూఫ్స్ ఇవ్వదు, నువ్వు భయాన భక్త ఏదో ఒకటి చేసి ప్రూఫ్స్ తీసుకురా వెళ్ళు అని రవి కూడా అంటూ ఉండగా, నువ్వు తన భర్తవి, నువ్వే కాపాడుకోవాలి తనని, తన విషయంలో అన్యాయం జరిగింది కాబట్టి ఏది చేసినా తప్పులేదు, వెళ్ళరా గౌతమ్, వెళ్ళి ప్రూఫ్స్ తీసుకురా అని అర్జున్ కూడా ధైర్యం చెప్పడంతో అలాగే అని అక్కడి నుండి యామిని దగ్గరికి బయలుదేరతాడు గౌతమ్. ఏం జరుగుతుంది మమ్మీ అని అతిథి యామినిని అడుగుతుండగా, ఇంకేముంది, అహల్య జైలుకు వెళ్తుంది, ఆ తర్వాత అర్జున్తో మాట్లాడి శ్రావ్యని కాపురానికి తీసుకొస్తాను, ఆ తర్వాత మెల్లిగా నీకు గౌతమ్కి పెళ్లి చేస్తాను అంటుంది యామిని. అప్పుడే గౌతమ్ వస్తాడు. ఏంటి గౌతమ్ ఇలా వచ్చావు అని యామిని అడుగుతుండగా, రెండు చేతులెత్తి దండం పెడుతూ, ప్లీజ్ ఆంటీ, అహల్యని కాపాడండి, తనకి నేను తప్ప ఎవరూ లేరు, తనే తప్పు చేయలేదు, అమాయకురాలు, మీ కూతురు లాంటిది, న్యాయం చేయండి అని వేడుకుంటూ ఉంటాడు గౌతమ్. అప్పుడు యామిని, నా కూతురికే నేను న్యాయం చేయలేకపోతున్నాను, నాకు ఇంకొక కూతురు ఎందుకు, అయినా తనకి అన్యాయం జరిగింది అంటున్నావు, నా కూతురికి అన్యాయం జరగలేదా అని అంటూ ఉంటుంది యామిని. లేదు, రెండు చేతులెత్తి దండం పెడుతున్నాను, ప్లీజ్ ప్రూఫ్స్ ఇవ్వండి అని గౌతమ్ వేడుకుంటూ ఉండగా, ఎప్పుడూ తన కోసమే ఆలోచిస్తావు, నీ కోసం ఆలోచించే మా అతిథి కోసం ఆలోచించవా గౌతమ్ అని అంటూ ఉంటాడు నందు. నేను అహల్య గుచ్చి తప్ప వేరే ఎవరి గుచ్చి ఆలోచించే పొజిషన్లో లేను అని అంటూ ఉంటాడు గౌతమ్. ప్లీజ్ ప్రూఫ్స్ ఇవ్వండి అంటుండగా, నేను ఇవ్వను, అక్కడ నీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది, వెళ్ళు అని అంటూ ఉంటుంది యామిని. ప్రూఫ్స్ లేకుండా ఎలా వెళ్ళను, ప్రూఫ్స్ కోసం నా ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తుంది అంటాడు గౌతమ్. మరోవైపు కోర్టు దగ్గర అహల్య దిగగానే గౌతమ్, రవి, సుభద్రలు కోర్టు దగ్గర ఎదురుపడతాడు. అహల్యకి శిక్ష పడుతుందా, గౌతమ్ ఏం చేసి ప్రూఫ్ తీసుకొస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.